మన అందరికి తెలిసిందే పర్టికులర్ గా ఒక పార్టీ మరియు పొలిటీషియన్ కి మోటివేషన్ మూవీయే యాత్ర 2. వన్ టైప్ ఆఫ్ బయోపిక్ అనుకోండి. సపోర్ట్ చేయడానికి ఈ సినిమా తీశారు. ఫస్ట్ సినిమా గురించి చెప్పుకుందాం. ఆ తర్వాత ఈ సినిమా ఎందుకు చూడాలి, ఎందుకు తీశారో అసలు డైరెక్టర్ పాయింట్ ఏంటో చూద్దాం. యాత్ర 2 యాత్ర మూవీకి కంటిన్యూగా వెళ్తూ కొంచెం సేపు మమ్ముట్టి గారిని చూపించి ఆ తర్వాత చనిపోతారు. ట్రైలర్ లో మనకి క్లారిటీ ఇచ్చారు. అదైతే వైఎస్ఆర్ గారు చనిపోయేటప్పుడు హెలికాప్టర్ సీన్స్ ని చాలా బాగా చూపించారు బాబాయ్. అండ్ రియల్ ఓల్డ్ క్లిప్స్ ని న్యాచురల్ గా చూపించడానికి యాడ్ చేశారు ఈ సినిమాలో. స్టోరీ అయితే రాజకీయాల కుట్రలు, అదే మన ఏపీ సీఎం జగనన్న మీద ఎలా చేశారు, ఎలా వచ్చాయి, కేసులు ఎలా పడ్డాయి, ఎలా ఉన్నాయి, పొలిటికల్ డ్రామాగా వెళ్తూ ఉంటది సినిమా. ప్రతి ఒక్క డీటెయిల్ ని బాగానే చూపించారు న్యాచురల్ గా. అయితే అక్కడక్కడ మనకు పర్లేదు అనిపిస్తుంది. జీవా గురించి మెయిన్ చెప్పుకోవాలి బాబాయ్. వైఎస్ జగనన్న గారి క్యారెక్టర్ ని చాలా బాగా ఓన్ చేసుకున్నారు. అక్కడక్కడ కొంచెం తేడా అనిపిస్తుంది, బట్ ఓవరాల్ సినిమాలో కవర్ చేశారు. మమ్ముట్టి గారు వైఎస్ఆర్ పాత్రకి మంచి న్యాయం చేశారు. అయినా ఆల్రెడీ ప్రూవ్ చేశారు అనుకోండి. అండ్ డబ్బింగ్ కూడా ఓన్ గా చెప్పుకున్నారు ఆయనే. శుభలేఖ సుధాకర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ న్యాయం చేశారు వాళ్ళ పాత్రలకి తగ్గట్టు. సినిమాటోగ్రఫీ ఇవన్నీ నార్మల్ గా అనిపిస్తాయి. మ్యూజిక్ అంత ఊపునివ్వలేదు బాబాయ్. ఆ పార్టీ ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి కదా, అవే ఊపునిస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ మహివీ రాఘవ్ ఏమైతే చెప్పాలి, ఏమైతే చూపించాలి అనుకున్నాడో గట్టిగానే చెప్పాడు, గట్టిగానే చూపించాడు. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఎవరెవరికి నచ్చుతుంది అనే కదా మీ డౌట్. జగనన్న పార్టీని, జగనన్నని ఆదరించి అభిమానించే వాళ్ళకి బేషుగ్గా యాత్ర 2 మూవీ నచ్చుతుంది. రిపీటెడ్ గా వెళ్తారు కూడా వాళ్ళైతే. నార్మల్ సినిమా పరంగా ఆడియన్స్ కి అయితే, అదే పొలిటికల్లీ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ సినిమా చూసే వాళ్ళకి యావరేజ్ అనే ఫీల్ వస్తుంది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు, అదే టీడీపీ, జనసేన, మిగతా పార్టీ వాళ్ళు నాకు తెలిసి సినిమా చూడరు. ఒకవేళ చూసినా అసలు నచ్చదు బాబాయ్. జగనన్నకి మొత్తం పాజిటివ్ గా చూపించారు. అంటే ఒకళ్ళ గురించి తీసేదే పాజిటివ్ గా, మనం ఇక నెగిటివ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. అండ్ ఈ సినిమాలో షర్మిల గారి క్యారెక్టర్, వివేకానంద గారి క్యారెక్టర్స్ అయితే హైడ్ చేశారు. కొన్ని సీన్స్ కూడా హైడ్ చేశారు, అవి చూపించలేదు. అండ్ ఎవరి క్యారెక్టర్ ని వాళ్ళని సొంత పేర్లతోనే పిలిచారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గాని, భారతి గారిని గాని, రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరినీ ఒరిజినల్ గా వాళ్ళ పేర్లతోనే పిలిచారు. ఫైనల్ గా సినిమా పొలిటికల్ గా మోటివేట్ చేయడానికే తీసినట్లు అనిపిస్తుంది. దీనికి పోటీయే రాజధాని ఫైల్స్ వస్తుంది బాబాయ్. అండ్ ట్రైలర్ కూడా మంచి ఫైర్ మీద ఉన్నాయి. నేను సినిమా పరంగా అది కూడా సినిమా చూస్తా, రివ్యూ ఇస్తా. దానికి దీనికి పోటీ కాదు, అది సపరేట్ గా రివ్యూ ఇస్తా. పొలిటికల్ లవర్స్ అండ్ సినిమా లవర్స్ యాత్ర 2 మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో సినిమా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.